వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెద్దతుంబలంను మండలం చేయాలని గ్రామస్తులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. గ్రామస్తులు నర్సారెడ్డి, వాల్మీకి సీతారాముడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలం చేయడానికి అన్ని వసతులు సదుపాయాలు ఉన్నాయి. గణేకల్ పాండవగల్, బిలేకల్, జాలమంచి, దొడ్డనగిరి, మంత్రికి, కొత్తూరు, కుప్పగల్ ప్రజలు పెద్దతుంబలం మండలం చేయాలని కోరుకుంటున్నారు. సబ్ కలెక్టర్ మాపై దయవుంచి పెద్దతుంబలం గ్రామాన్ని మండలం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మీకి సీతారాముడు, నర్సారెడ్డి, వీరేష్, శివకుమార్, గాలి గోవిందరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మా పెద్దతుంబలం 10,000 జనాభా ఉంది. చుట్టముట్ట పల్లెలు కూడా 20 ఉన్నాయి. అక్కడ కూడా 20,000 జనాభా ఉంది. అయితే కూడా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే కూడా మా మండలాన్ని రోజులు పెట్టి వస్తుందని మేము ఇది చేసినాము. కాబట్టి మేము అప్పుడే ముందు ఉంటే కూడా మేము కూడా చేసేవాళ్ళు. మేము వస్తుందని ఇది చేసి మన అనౌన్స్ చేసినప్పుడు అందరూ రాలేదని మళ్ళీ మేము దీక్ష కూడా రెడీ ఉన్నాము. రేపు 2-3 రోజుల్లో కూడా దీక్ష కూడా ఇక్కడ ఆదరణ దగ్గర దీక్ష కూడా చేస్తాము. ఈ సందర్భంగా ప్రభుత్వం గురించి మేము చెప్తాము. మీ పేరు? గోవిందరెడ్డి. పాండవగల్లు, గణేకల్లు, దొడ్డనకేరి, జాలమంచి ఇవన్నీ గ్రామాలు, ఇంకా కొత్తూరు ఇసువి గ్రామం కూడా మా దాంట్లో పోలీస్ స్టేషన్ పరిధిలో. ఆ గ్రామాలన్నీ కూడా కలిసి మాకు మంచి మద్దతుగా ఉంటామని కూడా ఆ గ్రామస్తులు పెద్ద ప్రెసిడెంట్లు, గ్రామ పెద్దలు అంతా కూడా ప్రకటించడం జరిగింది. మేము పెద్దలకు వ్యతిరేకం కాదు. ఆదోని నియోజకవర్గాన్ని 2 మండలాలు చేయాలని చేసినా సంతోషమే. మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా 4 మండలాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు కూడా మేము కూడా అదే జిల్లా ఆదోని జిల్లాను చేయాలా, పెద్దతూరు మండలం చేయాలా అని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాము. పెద్దతూరు గ్రామం నుండి ఈరోజు మేమంతా వచ్చి కలెక్టర్ గారికి కొంతమంది పోయినారు. ఈరోజు ఇక్కడ కొంతమంది సబ్ కలెక్టర్ గారికి కూడా అర్జీ సమర్పించడం జరిగింది. ఎందుకంటే మన ఆదోని ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది. మా పెద్దలను కూడా చాలా వెనుకబడిపోయింది. ఏ పని చేయడానికి కూడా పోవాలని కూడా మాకు అందుబాటులో లేవు. ప్రభుత్వం అధికారులు కూడా దగ్గర ఉండడం లేదు. ఈ కనీసము పెద్దతూరు మండలము ఆదోని జిల్లా అయితే మాకు ఈ చుట్టుపక్కల వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో అభివృద్ధి చెందడానికి రైతులకు అన్ని రకాలుగా వీలుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ తెలుస్తున్నాము. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మా అల్లంతా కలిసి ఖచ్చితంగా మా చంద్రబాబు గారు మా ఆదోని నియోజకవర్గంలో పెద్దతూరు మండలాన్ని ఏర్పాటు చేసి మాకు కర్నూలు జిల్లా నుండి ఆదోని జిల్లాను పెద్దతూరు మండలాన్ని ఇంకా మీరు 4 మండలాలు చేసినా మేము సంతోషపడతాము. కానీ పెద్దవాళ్ళకి వ్యతిరేకం కాదు. మా పెద్దతూరు మనకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా గ్రామాలు దగ్గరున్నాయి. గ్రామాల ప్రెసిడెంట్లు కూడా గ్రామ ప్రజలు కూడా అందరూ మద్దతు ఇచ్చినారు. ఈ విషయంలో మీ అందరూ దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కమిటీ వాళ్ళు వచ్చేసి మా గ్రామాన్ని ఒకసారి పరిశీలిస్తే కూడా మీకు అర్థమవుతుంది. పరిశీలించకుండా ఎక్కడో కూర్చొని ఏదో చేసినామంటే అది కాదు. మీరు దగ్గర రావాలా, మా గ్రామాలను సందర్శించాలా, మాకు అనువైందా కాదని మీరే తేల్చి పెద్దతుమలాన్ని మండలం చేయాలా, ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మేమందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. వాల్మీకి సీతారాముడు, బల్లేకల్. నా పేరు నర్సిరెడ్డి, పెద్దతుంబలం గ్రామం. ఈరోజు పెద్దతుంబలం మండలం సాధన కమిటీ నుంచి సబ్ కలెక్టర్ గారికి కొంతమంది వచ్చి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగినది, మరియు ఎంపీటీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగినది, మరియు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగినది. మా పెద్దతుంబలం మండలం చేయాలని పెద్దతుంబలం గ్రామం నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్, కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి కూడా ఈరోజు 100 మంది పైన వెళ్ళి అక్కడ కూడా ఈరోజు మాది పెద్దతుంబలం మండలం చేయాలని అక్కడ కలెక్టర్ గారు కూడా కోరుతున్నారు. మరియు మా పెద్దతుంబలం గ్రామానికి ప్రభుత్వ భూములు ప్రభుత్వ పరంగా మరియు అక్కడ హాస్పిటల్స్, గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్, పోలీస్ స్టేషన్, 2 బ్యాంకులు, పురాతనమైన 5,000 సంవత్సరముల గల శ్రీ కోదండ సీతారాములయం అక్కడ ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు అలాంటి టెంపుల్. జనాభా 10,000 పైన జనాభా ఉంది. మరియు మేము చుట్టముట్ట విలేజ్లు కూడా 30,000
కలిసి అన్ని జనాభా ఉండవి పెద్ద తుమ్మలం మండలం చేయాలని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా కోరుచున్నారు. ఈ రోజు సబ్ కలెక్టర్ వారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగినది. మాకి పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలం చేయాలని మేము గట్టిగా పోరాడుతున్నాము. దయచేసి మాది పెద్ద తుమ్మలం గ్రామం మండలం చేయాలని కోరుచున్నాము అధికారులను. నా పేరు నర్సిరెడ్డి, పెద్ద తుమ్మలం గ్రామం. ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఇక్కడ గాలి గోవిందరెడ్డి అన్నగారు, ఇక్కడ మెడికల్ శివకుమార్ అన్నగారు, బల్లెకల్ల నుంచి సీతారామయ్య వాల్మీకి పెద్దాయన గారు ఈరోజు వచ్చి అర్జీలు సమర్పించినాము. నా పేరు నర్సిరెడ్డి, పెద్ద తుమ్మలం గ్రామం.